హలో మడియా బంగారం డీనో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు. మన అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ హ్యారియర్ ఈవీ ఒక ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్. ఎస్, నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అనేది మన బిఐసి ఈవెంట్ నుంచి చేశాను. అది చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అక్కడ ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ప్రతి ఫీచర్, బ్యాటరీ ప్యాక్, రేంజ్, టాప్ స్పీడ్ అన్ని వివరాలు దాంట్లో డీటెయిల్గా చెప్పారు. ఇది టాప్ స్పీడ్ అండ్ డ్రైవ్ ఇంప్రెషన్ మాత్రమే, అండ్ ఒక క్విక్ ఓవర్ వ్యూ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి త్వరగా ఒక సమరీ ఆఫ్ వాట్ హ్యారియర్ ఈవీ ఈజ్ మేడప్ ఆఫ్. అంటే ఇది ఒక మాన్స్టర్ ఈవీ అంటుంది. దీనికి మారు పేరు చెప్పాలంటే అంత చక్కగా చేశారు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ద వే ఇట్ స్టాండ్స్. ఇట్ లుక్స్ లైక్ అ ట్యాంక్, బిల్ట్ లైక్ అ ట్యాంక్ అనమాట. అది ఒక మేడ్ ఇన్ ఇండియా ఈవీ ఎస్యూవీ. అవుట్ సైడ్ మార్కెట్కి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అసలు వాళ్ళందరూ ఉనికిపోయేటట్టు ఒక కొత్త బెంచ్ మార్క్ తీసుకొచ్చిందంటే అది హ్యారియర్ ఈవీ అండి. వెయిట్ చేసిన వాళ్ళకి వర్త్ ద వెయిట్ అని చెప్పదలుచుకుంటున్నాను. దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్. నాకు తెలిసి వేరే ఎవరు కూడా ఇటువంటి టెక్ అనేది వాళ్ళ ఎస్యూవీ ఈవీలో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 21.49 lakhs నుంచి స్టార్టింగ్ రేర్ వీల్ డ్రైవ్కి, అండ్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ 28.99 lakhs. సుప్రీం వాల్యూ అండి. ఇటువంటి రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, అన్మ్యాచ్డ్ కంఫర్ట్, అన్పారలల్ లగ్జరీ అండ్ అన్బీటబుల్ పర్ఫార్మెన్స్తో వచ్చేసింది హ్యారియర్ ఈవీ. సో దీంట్లో స్పెషాలిటీ నేను చెప్పినట్టు డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్. ఫ్రంట్ ఏమో ఒక 158 horse power ఇండక్షన్ మోటార్, వెనకాల 238 horse power మనకి పిఎంఎస్ఎం మోటార్ అనేది లభిస్తుంది. అండ్ టార్క్ ఏమో 504 Nm టార్క్ అండి. దుమ్ము లేపే అద్దరగొట్టే టార్క్ అనమాట. దాంతోపాటు మనకి బండి యొక్క బిల్డ్ క్వాలిటీ అసలు ఇంకా రేటింగ్ అనేది రాలేదు, కానీ నాకు తెలిసి ఖచ్చితంగా భారత్ ఎన్క్యాప్ అనేది 5 star రేటింగ్ ఇది పొందుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు అనేది పొందుకుంది. దాని తర్వాత బ్యాటరీ ప్యాక్, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 65 kWh, ఇంకోటి 75 kWh. 75 kWhలో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి 627 IDC రేంజ్. కానీ రియల్ రేంజ్ ఎంత అన్నా అని మీరు అడగొచ్చు. రియల్ రేంజ్ 485 తమ్ముడు. సో ఆల్మోస్ట్ నిన్న కొంతమంది రేంజ్ టెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం దగ్గర దాపు 500 kilometers ఇది రేంజ్ టెస్ట్. ట్రూ రేంజ్ అంటే వాళ్ళు ఫాస్ట్గా నడిపించుంటారు, నార్మల్గా నడిపించుంటారు, కొంచెం అటు ఇటు ఆఫ్ రోడింగ్ చేసి ఉంటారు. దాన్ని కూడా తట్టుకొని 500 ఇచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇది 75 kWh కథ. 65 kWhది బ్యాటరీ ప్యాక్ అనేది 538 ఇది ఐడీసీ రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ దగ్గర దాపు 430 వరకు వస్తుందని చెప్పదలుచుకుంటున్నారు. అండ్ ఎవరు మన టాటా అఫీషియల్స్. అండ్ టాప్ స్పీడ్ ఎంత అంటే ఎలక్ట్రానికలీ లిమిటెడ్ టు 180. ఎందుకంటే బండి ఎంత ఫాస్ట్గా ఆ స్పీడ్ రీచ్ అవుతుంది అంటే ఈజీగా 200 క్రాస్ అయిపోతుందో మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు సేఫ్టీని ఇది ఎంఫసైజ్ చేస్తూ 180 km/h దే హ్యావ్ ఎలక్ట్రానికలీ లిమిటెడ్ ద స్పీడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే యాక్సలరేషన్ 0 to 100 6.3 seconds అండి. అసలు ఏదో ఒక రాకెట్ లాంచర్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది మీకు. బూస్ట్ మోడ్ అనేది ఒకటి ఇచ్చాడు దీంట్లో ఫస్ట్ టైం. మనం ఇంతకుముందు స్పోర్ట్ మోడ్ ఎక్స్పీరియన్స్ చేసాము, ఈకో మోడ్ చూసాము, సిటీ మోడ్ చూసాము. కానీ దీంట్లో బూస్ట్ మోడ్లో నిజంగా బూస్ట్ తాగిన సచిన్ టెండూల్కర్ లెక్క అన్ని సిక్సర్లే అనమాట. అంత ఆ థ్రస్ట్ అనేది, ప్రొపెలింగ్ పవర్ అనేది అంత ఎంజాయబుల్గా ఉంది. సో నెక్స్ట్ దీని తప్ప ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ, దీని గ్రౌండ్ క్లియరెన్స్, ప్రాక్టికాలిటీ ఇప్పుడు చూద్దాం. సో ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ బాడీ క్లాడింగ్ కానీ ఇంకా ఇది ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ కానీ 19-inch వీల్స్ అండి విత్ ఏరో ఇన్సర్ట్స్. మనకి ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ కోసం చేయబడింది. అండ్ ఎస్, మిగతా డీటెయిల్స్ అని నేను చెప్పాను. కానీ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్. 205 mm ఎందుకంటే దీని ఆల్ వీల్ డ్రైవ్ కేపబిలిటీ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్లో మేము నడిపించాము. ఆ వీడియో కూడా ఉంది, అది చూడమని మనకి చేస్తున్నాను. దాన్ని ఇది ఈజీగా ఎఫర్ట్లెస్గా దాటేసిందంటే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల. అండ్ ఆఫ్ కోర్స్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. అండ్ QWD క్వాడ్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ లోగో అనేది ఇక్కడ మనకి ఇట్స్ స్క్రీమ్స్ యూజబిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అండ్ ఇట్స్ కేపబిలిటీ. అండ్ టాటా వాళ్ళు ఏదైనా తయారు చేస్తున్నప్పుడు జస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం కాదు, లగ్జరీ మాత్రం కాదు, కన్వీనియన్స్ మాత్రం కాదు, సేఫ్టీ మాత్రం కాదు, ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ కూడా వాళ్ళ మైండ్లో ఉంచి స్టార్ట్ చేస్తారనమాట. డబుల్ క్లిక్ చేస్తే మనకి టెయిల్ గేట్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. 502 liters బూట్ స్పేస్ అండి. అంటే అన్డినైబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్. అసలు ఒక్క విషయం ఏంటంటే లోడింగ్ లిప్ అనేది కొంచెం పైకి వచ్చింది. అదొక్కటి మీరు మేనేజ్ చేసుకుంటే ఇక్కడ హ్యూజ్ రేర్ పార్సల్ ట్రే. అండ్ మీకు ఈ ప్లేస్ సరిపోతుందంటే 60-40 స్ప్లిట్ సీట్స్, దాన్ని ఫ్లాట్ ఫోల్డ్ చేసుకుంటే ఇంకా మీరు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొని టూరింగ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకి డబుల్ క్లిక్ చేస్తే ఆ కన్వీనియన్స్, ఇంత హెవీ టెయిల్ గేట్ని మీరు పట్టుకొని వెళ్ళాడాల్సిన అవసరం లేదు. డబుల్ క్లిక్ కొడితే అదే మూసుకుంటుంది అనమాట. అండ్ మనకి బేసికలీ ఆ డిజైన్ లాంగ్వేజ్ ఎంత సీమ్లెస్ డిజైన్ అండి. ఒక
మాన్స్టర్ ఈవీ కరెక్ట్ పేరు అనమాట. దీనికి ఒక హల్క్ లాగా ఇది నిల్చుంటుంది అనమాట. అండ్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి కానివ్వండి, ఈ రేర్ స్పాయిలర్ కానివ్వండి, ఈ స్టాప్ ల్యాంప్ కానివ్వండి, షార్క్ ఫిన్ యాంటెనా అండ్ రేర్ స్కిడ్ ప్లేట్ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎస్యూవీ డిజైన్స్ని కంప్లీట్ చేస్తుంది. ఎక్స్టీరియర్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇంటీరియర్ ఇంకా చాలా ప్లష్ అండ్ లగ్జూరియస్గా మనకి ఆ అప్ మార్కెట్ ఫీల్ని క్లియర్గా తీసుకొస్తుంది. ఆ స్టీరింగ్ వీల్ ఉండనివ్వండి, ఇల్యూమినేటెడ్ టాటా లోగో ఉండనివ్వండి, కానీ ఇక్కడ సెంటర్ స్టేజ్ తీసుకున్నది 14.5 ఇంచ్ శాంసంగ్ చేసిన QLED డిస్ప్లే అండి. దీని ఒక టచ్ రెస్పాన్స్ కానీ, దానికి ఫ్లూయిడిక్ డిస్ప్లే, క్రిస్ప్ వివిడ్ కలర్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫుల్ రియల్ ఎస్టేట్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు 360 డిగ్రీ కెమెరా కూడా, అది చాలా మంచి విషయం నాకు అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మనకి స్మార్ట్ షిఫ్టర్ ఉంది, 6 టెరైన్ మోడ్ రెస్పాన్సెస్ ఉన్నాయి మనకి టు చూస్ ఫ్రమ్. అండ్ అఫ్ కోర్స్ డ్రైవింగ్ మోడ్స్ అనేది మనకి ఈకో, సిటీ, స్పోర్ట్ అండ్ ఒక బూస్ట్ మోడ్ అనేది ఉంది. సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారు. సేఫ్టీ పరంగా చూసినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ADAS Level 2 ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది, 360 డిగ్రీ కెమెరా ఉంది, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, రేడార్ ఉంది. నాయన అసలు లిస్ట్ చెప్తా ఉంటే అసలు ఎండే కాదనమాట. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వెహికల్స్ దట్ యూ కెన్ బై ఫర్ యువర్ బిలవెడ్ ఫ్యామిలీ అని చెప్పదలుచుకుంటున్నాను. సో రేర్ సీట్కి రాగానే నేను చెప్పినట్టు ప్రాక్టికాలిటీ చాలా చాలా వెల్ డిఫైన్డ్ అనమాట. సీట్ అయితే చాలా వెనక్కి మేము పెట్టేసామన్నమాట. కానీ మీకు చాలా చాలా లెగ్ రూమ్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. లెగ్ రూమ్ కనిపిస్తుంది, స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ సీట్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, డెడికేటెడ్ హెడ్ రెస్ట్స్ ఉన్నాయి. హెడ్ రెస్ట్లో మీకు ఇచ్చిన ఒక మంచి క్లెవర్ ఫీచర్ చూడండి. మనం నిద్రపోయినా కానీ ఇలా డోజ్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు, నెక్ సపోర్ట్. అది చాలా చాలా మంచి విషయం. హ్యూజ్ పానామిక్ సన్ రూఫ్ ఉంది, వాయిస్ ఎనేబుల్డ్ అనమాట, వాయిస్ కమాండ్ ఎనేబుల్డ్, పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, డెడికేటెడ్ ఏసీ వెంట్స్, ఫస్ట్ ఇన్ క్లాస్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్, 2 Type-C సాకెట్స్ అనమాట మనకి వెనకాల ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ అఫ్ కోర్స్ మన ఇక్కడ నుంచి బాస్ కంట్రోలింగ్ సీట్స్ ఉన్నాయి. అంటే మీరు బాస్లకి ఇక్కడ కూర్చొని షాఫర్ ముందున్నాడు అంటే మీకు ఇంకా లెగ్ రూమ్ సరిపోవట్లేదు, కాలు చాపుకొని పడుకోవాలనుకుంటే మీరు ఇది బటన్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని దిగి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా మంచి లగ్జూరియస్ ఫీచరు. అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు సేఫ్టీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్, అద్దరగొట్టే మ్యూజిక్ సిస్టమ్, డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాదు, ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ప్రైజింగ్ అనేది 21.49 lakhs నుంచి రేర్ వీల్ డ్రైవ్ అండి, అండ్ 28.99 lakhs అనేది ఆల్ వీల్ డ్రైవ్ కోసం. అండ్ ఇంకొక యూస్ఫుల్ ఫీచర్ మనకి సమ్మర్లో అనేది ఈ డోర్ కర్టన్ అండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో మనం ఇది చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్లైట్ నుంచి షీల్డ్ చేస్తుంది. అదే కాకుండా వైఫ్ పాప వెనకాల కూర్చున్నప్పుడు కొంచెం వరకు ప్రైవసీ అవసరము, అందరు తొంగి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. సో అలా కాకుండా ఈ డోర్ కర్టన్స్ వేసుకుంటే మీకు ప్రైవసీకి ప్రైవసీ అండ్ మీకు ఆ సన్ లైట్ నుంచి షీల్డింగ్ అనేది వస్తుంది. సో బండి గురించి ఓవర్ క్లుప్తంగా నేను సమాప్తం చేశాను. నేను చెప్పినట్టు 2 బ్యాటరీ ప్యాక్స్, 75 kWh, 65 kWh, రేంజ్ ఏమో దగ్గర దాపు 485 ట్రూ రేంజ్, ఇదేమో 430 ట్రూ రేంజ్, అండ్ టాప్ స్పీడ్ ఏమో 180, అండ్ 0 to 100 6.3 seconds. అండ్ దీంట్లో LFP బ్యాటరీ, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట, వెన్ కంపేర్ టు NMC బ్యాటరీ. దానికి 3 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ లైఫ్. LFP బ్యాటరీలో బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. థర్మల్ ఎఫిషియన్సీ, ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. సో బేసిక్లీ ఆ ఎక్స్ప్లోజన్స్ అవన్నీ మీరు మర్చిపోండి, దీంట్లో LFP బ్యాటరీలో అది అస్సలు జరగదు. అండ్ అఫ్ కోర్స్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు ప్రైజ్ ఇట్ అగ్రెసివ్లీ వాళ్ళకి LFP బ్యాటరీ ఉంటే ఇంకా బెటర్గా ప్రైస్ చేయొచ్చు. సో ఇది 3-fold అడ్వాంటేజ్. ఇప్పుడు బండి రియల్ వరల్డ్ కండిషన్స్లో ఎలా అరుపులు అర్పిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ. టాప్ స్పీడ్ 180 km/h, ఎలక్ట్రానికలీ లిమిటెడ్, 0 to 100 6.3 secondsలో చేస్తుంది. క్రేజీ చాసీ, FDD సస్పెన్షన్, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సస్పెన్షన్తో పాటు ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపర్స్తో పాటు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, టు ఆఫర్ సుప్రీం స్టెబిలిటీ అండ్ అజిలిటీ అనమాట. అండ్ యాక్టివ్ EV ప్లస్ ప్లాట్ఫామ్ పైన చేయబడిన వెహికల్. LFP లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ, దానికి ఉన్న అడ్వాంటేజెస్ థర్మల్ ఎఫిషియన్సీ, అంటే ఓవర్ హీటింగ్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. లాంగర్ బ్యాటరీ లైఫ్, మీకు వేరే NMC బ్యాటరీతో కంపేర్ చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, బిల్డింగ్ దాంట్లో మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఇది బండి ఒక ఓవర్వ్యూ. 14.5 inch QLED శాంసంగ్ది డిస్ప్లే అనమాట, అదిరిపోయింది. విత్ డాల్బీ అట్మాస్ మనకి ఇది వస్తుంది. అండ్ దీంట్లో రెగ్యులర్ మన ఈకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్ కాకుండా మనకి బూస్ట్ మోడ్ ఇచ్చారు. బూస్ట్ మోడ్ పెట్టంగానే మనకి బండి అనేది వేరే ఏదో రాకెట్ లెక్క ముందుకు వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి మీకు గ్లిమ్స్ ఇస్తాను. మనం 0 దీంట్లో ఉన్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏదో స్పేస్ షిప్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి అసలు. అండ్ మెయిన్ ఏంటంటే స్టెబిలిటీ. ఆల్మోస్ట్ మనము 3 digit స్పీడ్స్ దాటి ఒక్క సెకండ్లో వెళ్ళిపోయినాము.
అయినా కానీ ఎంత రాక్ సాలిడ్ స్టెబిలిటీ అనేది అది చూపించింది, మీరు చూసారు. సో ఒక్కసారి మీకు ఆ డెమో అనేది మళ్ళీ ఇస్తాను. బూస్ట్ మోడ్లో మీరు 50% బ్యాటరీ వరకు నడిపించండి. ఇది ఏదో 10 నిమిషాలు 10 సెకండ్లు అట్లా కాకుండా మీకు 50% బ్యాటరీ అయిన తర్వాత బూస్ట్ మోడ్ అనేది డిసేబుల్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కాబట్టి మనకి బూస్ట్ మోడ్ అనేది బాగానే మనము ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు రెడీగా ఉన్నామా? ఒక్కసారి ప్రెస్ చేస్తే థ్రాటిల్ అస్సలు బా చాలా చాలా స్టేబుల్గా వెళ్తుంది. కర్టసీ ఆఫ్ FDD. ఆల్రెడీ మనము టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయిపోయింది. బ్రేక్స్ టెస్ట్ చేస్తున్నాము. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనమాట. 19-inch వీల్స్, అద్దరిపోయే స్టాపింగ్ పవర్ అండ్ రోడ్ గ్రిప్ అండ్ స్టెబిలిటీ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ కానీ 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మన 5 స్టార్ సేఫ్టీ. బాడీ స్ట్రక్చర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ప్రైజింగ్ చాలా బాగా ఇచ్చారు. 21.49 lakhsతో మనము రేర్ వీల్ డ్రైవ్ కొనుక్కోవచ్చు. యాక్చువల్గా రేర్ వీల్ డ్రైవ్ మోర్ దెన్ ఇనఫ్, కానీ డ్యూయల్ మోటార్ ఆ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. డ్యూయల్ మోటార్ సిస్టమ్ అంటే ముందు మనకి 158 హార్స్ పవర్ ఇండక్షన్ మోటార్, వెనకాల 238 హార్స్ పవర్ మనకి PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. సో ఇది టోటల్ క్యూములేటివ్ హార్స్ పవర్ అరౌండ్ 396కి వెళ్ళిపోతుంది. అరౌండ్ మనకి 504 న్యూటన్ మీటర్స్ టార్క్ అనేది మనకి లభిస్తుంది. చాసీ స్ట్రక్చర్ అండి ఎంత స్టేబుల్గా ఉందంటే బండి రాక్ సాలిడ్ అండి. అసలు ఏదో ట్యాంక్లో వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఎస్పెషలీ మీరు హై స్పీడ్ కార్నర్స్ ట్యాకిల్ చేసేటప్పుడు ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అరౌండ్ 120, 130లో అసలు బండి ఎంత ప్లాంటెడ్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాడీ రోల్ లేదు. అసలు ఇంత పెద్ద ఎస్యూవీ, ఇంత టాల్ ఎస్యూవీ అంటే బాడీ రోల్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీ డ్యాంపింగ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డ్యాంపర్స్తో పాటు మనకి సస్పెన్షన్, అజిలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. బ్రేక్స్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం రోడ్ గ్రిప్ కానీ బండి ఎక్విప్మెంట్ కానీ అదిరిపోయింది. బండి లుక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ వెహికల్స్ అనమాట ఇన్ ఇట్స్ క్లాస్. సో అది మేక్స్ ఇట్ అల్టిమేట్ వాల్యూ అండి. అల్టిమేట్ వాల్యూ. ఎందుకంటే యూజబుల్ ఈకో మోడ్ ఉండడం చాలా ఇది మంచి విషయం. నేను ఇప్పుడు ఈకో మోడ్లో పెడుతున్నాను చూడండి. ఈకో మోడ్లో పెట్టాను. ఇప్పుడు ఈకో మోడ్లో నాకు సడన్గా ఓవర్టేక్ చేయాలనిపించింది ఆ వెహికల్ని. నేను ఇక థ్రాటిల్ ప్రెస్ చేయగానే ఓవర్టేకింగ్ పవర్ ఇచ్చేసింది ఈకో మోడ్లోనే. సో అది అల్టిమేట్ అనమాట. చాలా చాలా మంచి ఫీచర్ అనమాట. సో నాకు అది చాలా బెటర్ అనిపించింది. అండ్ యూజబుల్ ఈకో మోడ్ ఇవ్వడము. సో మీరు డే అంతా నడిపించినా కానీ దీనికంటే స్పీడ్ మీరు వెళ్ళరు. ఆల్రెడీ మనం 80 వెళ్తున్నాం ఈకో మోడ్లో. హ్యాట్స్ ఆఫ్ అనమాట. వాయిస్ బేస్ కమాండ్ మనం ఇక్కడ తోలాడాల్సిన అవసరం లేదు. సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దాంతో క్లోజ్ చేసేయచ్చు. హలో టాటా, క్లోజ్ సన్ రూఫ్. సరే, సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో వాయిస్ బేస్ కమాండ్స్ ఉండడం ఎప్పటికీ హ్యాసిల్ ఫ్రీ అండి. అండ్ బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్ ఇక్కడ 3 levels ఉన్నాయి. మనము ఈ ప్యాడల్ షిఫ్టర్స్తో దాన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేసేది level 2 అండి. అట్లీస్ట్ level 3లో ఉంటే చాలా హెవీగా ఉంటుంది. అదే ఇంజిన్ బ్రేకింగ్ సూపర్ బైక్స్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంది. సో అంతే అండి. వీడియోని కన్నా అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కంఫర్ట్ బాగుంది, ఎక్విప్మెంట్ బాగుంది, లగ్జరీ బాగుంది, కన్వీనియన్స్ ఫీచర్స్ బాగున్నాయి, సేఫ్టీ బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ అయితే దద్దరిల్లే పర్ఫార్మెన్స్. అసలు అరుపులు అర్పిస్తుంది బండి. ఎస్పెషల్లీ థ్రాటిల్ ప్రెస్ చేసే బూస్ట్ మోడ్, స్పోర్ట్ మోడ్లో అయితే వేరే లెవెల్ అనమాట. సో వీడియోని కన్నా అయితే లైక్ చేసి, అండ్ ప్రైజింగ్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అనమాట. సో వీడియోని కన్నా అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.